సో మన మధ్యలో ఉన్న బ్రదర్ తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారట. సో ఏం జరిగింది ఈ పరిచర్య ద్వారా, మీరు ఎప్పుడు వచ్చారు, ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో మీ మాటలు మీరు పంచుకోండి. మంచిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సమయం ఇచ్చినటువంటి అనేక వందనాలు చెల్లిస్తున్నాను. గత 2 వారాల క్రితము మేము చాలాసార్లు వస్తున్నాము, కానీ 2 వారాల క్రితము వచ్చాము, డిసెంబర్ మాసంలో వచ్చాము. అయితే అంతకు మునుపు పరిచర్య మధుబాన్ కాలనీ, కాటదాన్ మధుబాన్ కాలనీలో జరిగేది. మరి శంషాబాద్ దగ్గర 2020లో స్టార్ట్ అయింది. మా కుటుంబం వరకు నుంచే స్టార్ట్ చేసుకున్నాము. దేవుని కృపను బట్టి ఇప్పుడు 30 మెంబర్స్ వస్తున్నారు. 2020 నుంచి స్టార్ట్ చేసాము. అలాగే ఏమో ఒక ప్లేస్లోనే జరిగేది. 2003లో మిమ్మల్ని ఆహ్వానించాము దేవుని కృపను బట్టి. 2023లో మిమ్మల్ని 2023లో ఎప్పుడైతే అన్నగారు అక్కడ వచ్చి వర్షం నడిపించి వాక్యము దేవుని చిత్తానుసారంగా చెప్పి వచ్చాడో అక్కడ చాలా మంది అన్నజనులు రావడం మొదలుపెట్టారు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. యాక్చువల్గా ఈ బ్రదర్ నన్ను ఇన్వైట్ చేశాడు మీటింగ్కి. అంటే మాకు సంఘం ఉంది చిన్నగానంటే నేను యాక్చువల్గా వెళ్ళింది హౌస్ విజిటింగ్ అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి అందరూ ప్రజలు కూడుకున్నారు. ఇంకా ఆ రోజు ప్రభు బలమైన కార్యాలు అక్కడ జరిగించారు. ఆ రోజు నుంచి మీరు దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తూ ఉన్నారండి? చూస్తున్నామండి. ఓకే. ఇక తర్వాత చాలామంది అన్యులే వస్తున్నాయి. అది అన్యుల ప్రదేశంలోనే పెట్టాము సంఘము. అక్కడ చాలామంది పగబట్టేసి ఏం చేశారంటే ఆ ప్లస్కు ఉన్నటువంటి ఓనర్కి ఫోన్ చేసి మమ్మల్ని కాల్ చేయించారు. అక్కడ నుంచి గవర్నమెంట్ క్వార్టర్స్లో చాలా రోజుల కింద రెంట్కి తీసుకుంటే వాళ్ళు ఖాళీ చేసి, అయ్యా మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం, మీరు ఖాళీ చేసేయండి, కావాలంటే మేము కట్టిన తర్వాత మిమ్మల్ని పిలిపిస్తామని చెప్పారు. తర్వాత సరే సార్ సరే మేము ఎందుకు కాదంటాం సార్, మీరు కట్టినాక మళ్ళీ పిలవండి అంటే సరే అని చెప్పి మేము వెళ్ళిపోయిన తర్వాత 10 days తెలిసింది వాళ్ళు మరలా వేరే రోజులు కిరాయికి ఇచ్చేసారు. మేము పరిచర్య అక్కడ జరిపించినందుకే వాళ్ళు అక్కడ మమ్మల్ని కాల్ చేయించారు. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడ్డాము. విశ్వాసుల ఇళ్లలో ప్రతి గృహంలో ఒక్కొక్క రోజు పెట్టుకోవడం జరిగింది. దేవుని కృపను బట్టి మరొక చోట హాల్ దొరికింది, కానీ వాళ్ళు ఓనర్కి తెలియకుండా వాచ్మెన్ మా కిరాయికి ఇచ్చాడు. మేమే ఓనర్ అన్నాడు, మమ్మల్ని మోసం చేశాడు. అడ్వాన్స్ ఇనంగా ఇచ్చాడు. 7 days ఫాస్టింగ్ పెట్టాం. సంఘం అంతా 7 days ఫాస్టింగ్ నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు మంచి స్థలం దయచేయ ప్రభు. 7 days కంప్లీట్ అయింది. ఆ రోజు నైట్ భోజనం చేసుకుంటూ కూర్చున్నాం. ఆ ఓనర్ వచ్చేసిండు, అదిగినాక కాల్ చేపించేసి. చూడండి సేవకుల కష్టాలు ఎట్లా ఉంటాయి. చాలా ఇప్పుడు ఇందాక అన్న చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా 2 వారాల క్రితం ఇక్కడ వచ్చిన తర్వాత అన్న పరిచయం ఇట్లుందన్న, ఒక్కొక్కరి ఇంట్లో విశ్వాసం ఇళ్ళలో పెట్టుకుని 2 వారాల కింద మీరు వచ్చారు ఇక్కడ. 2 వారాల కింద వచ్చినప్పుడు మీరు మీతో చెప్పాము. అన్న పరిచర్యకు స్థలం ఎక్కడ దొరకట్లేదు, మరి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు పెట్టుకోవడం జరుగుతుంది, ఆదివారం అదిగినంగా చాలా కష్టతరంగా నడిపించుకుంటున్నాము అని చెప్పంటే, బ్రదర్ మీరు ఏదో దేవుడు మీకు స్థలం ఇస్తాడు, మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు స్థలం వెతకండి అని చెప్పాడు. నేను చెప్పాను, ప్రాఫెసీ చేశాను, మీరు చెప్పారు. చెప్పిన వెంటనే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు నేను మాట్లాడుకున్నాం. అన్న మాట చెప్పింది కదా 100% జరుగుతుంది, నేను తెల్లారి నేను ఎక్కడ పోను, నేను అంత స్థలం వెతికి వస్తానని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నాతో పాటు ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చిన ఆ బ్రదర్ పట్టుకుని వెళ్ళినాము. అంతకుముందు ఆ ప్లేస్లో నేను చాలా వెతికాను కానీ దొరకలేదు. కానీ ఎప్పుడైతే నేను అన్న ఎప్పుడైతే మాట చెప్పాడో మేము తెల్లారి పొయ్యి వెతికిన తర్వాత ఆ ప్లేస్లో ఒక మంచి కాటదాన్ ప్రాంతంలో సెంటర్లో ఒక హాల్ దొరికింది. ఇప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. మంచి హాల్ దొరికింది. నేను గినంగా రుబ్బన్ కట్ చేయడము నేను గినంగా దర్శనంలో చూస్తున్నాను. బ్రదర్ మీరేమనుకున్నా నేను చెప్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నేను అందుకే దాన్ని అన్ని గినంగా శుభ్రం చేయడం జరుగుతుంది. అన్న ద్వారా అది ఓపెనింగ్ చేద్దామని, నేను ఎప్పుడు అవకాశం ఇస్తాడో అది మాట్లాడి వెళ్దామని నేను రావడం జరిగింది. దేవునికి చక్కటి హాల్ దొరికింది. దీనంతా 2 అంతలు ఉంటుంది. ఇంకొకటి నా వెనకలు వచ్చినటువంటి యవనస్తుని ఈ బ్రదర్ ఎవరంటే మా సంఘానికి వస్తున్నాను నేను చెప్పాను మీకు. అయితే ఈ బ్రదర్ మీకు చాలా సహకారికి ఉంటాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి రెంట్కు అది 7,000 రూపాయలు, 8,000 అన్నాడు కానీ లాస్ట్కి 7,000 అన్నాడు. నేను ఇంతకుముందే 4,000 కట్టలేకపోయిన ప్రభావ నేను ఎట్లా కట్టాలని చెప్పి అనుకున్నాను. ఆ యవనస్తుడు ఏం చేశాడంటే మా దగ్గరికి దాదాపు ఒక 6 వారాలు అయింది రాబట్టి, ఇప్పుడు ఏమంటున్నా అంటే అన్న నెలకు నేను 5,000 నేనే ఇస్తా సంఘానికి చర్చ నేను ఏమాత్రం మీరు ఏం టెన్షన్ పడకండి. ఇంకొక ఆయన అన్నాడు నేను 2,000 ఇస్తానన్నా, అన్న 5,000 ఇస్తారు, కంప్లీట్ అయిపోతుంది, దయచేసి మీరు ఏమనుకోవద్దు, మీరు పరిచయ విషయంలో ఏం బాధపడి మేము సహకరంగా అన్నప్పుడు నాకు అన్న ప్రోత్సహించినటువంటి మాట నాకు గుర్తుకొచ్చింది. అందుకని నేను సంఘానికి ఇన్వైట్ చేసి అన్న ద్వారానే రుబ్బెన కటింగ్ చేద్దామని. దేవుని కనపరచండి.
ఆ రోజు వచ్చినప్పుడు నేను ప్రాఫసీ చేశాను, బ్రదర్ నేను రిబ్బన్ కట్ చేసినట్టు నేను చూస్తూ ఉన్నాను, మీరు ఓపెన్ చేసినట్టు చూస్తున్నాను, నేను వచ్చి స్టార్ట్ చేయబోతున్నానని చెప్పి ఆ రోజు ప్రార్థన చేశాను నేను ఈ బిడ్డకు. చూడండి, ఒక రైట్ ప్రాఫిట్తో, ఒక సరైన ప్రవక్తతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావంటే ఖచ్చితంగా ఆయన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఈ బిడ్డ ఒక దైవజనుడే. వింటా ఉన్నారా? ఒక దైవజనుల కష్టాలు ఈ విధంగా ఉంటాయి. చూడండి, ఒక దైవజనుని బాధ ఏంటంటే మందిరం. చూడండి, ఎంత ఉన్నా కానీ ఆదివారము మందిరం లేకపోతే ఆ బాధ వర్ణాతీతం. అంటే చూడండి, నేను వెళ్ళి ప్రార్థన చేశాను ఆ 2023లో. అప్పటి వరకు చిన్నగా ఉన్న సంఘం కాస్త అద్భుతంగా విస్తరించబడింది. ఆదివారము ఏ విధంగా జనాలంటే అసలు బయట చైర్లేసుకొని కూసే స్థితికి వచ్చేసింది. అంటే ప్లేస్ సరిపోయినంత స్థితి. తర్వాత సాతాను డిస్టర్బెన్స్, తర్వాత ఈ బ్రదరు ఈ పరిచర్యతో చాలా అంటుకట్టబడి కనెక్ట్ అయి ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు, ఆయన దేవుని యొక్క వాక్యానుసారంగా పరిచర్య చేసినప్పుడు ఇలాంటి కార్యాలు, ఇంతకంటే గొప్ప కార్యాలు ప్రభు జరిగించడానికి సమర్థుడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. దేవుడు జరిగించగలడు. చూడండి, ప్రార్థన చేసిన వెంటనే ఒక ప్రవచనము ద్వారా దేవుడి బిడ్డకు దీనికంటే రెండంతలుగా ఉన్న హాలు ప్రభు అప్పగించాడట. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఇక్కడ ఎంత అద్భుతం అంటే, ఇంతకుముందు ఈ బిడ్డనే రెంట్ కట్టుకునేవాడు, ఈ బ్రదర్ రెంట్ కట్టుకునేవాడు. ఇప్పుడు రెంట్ కూడా అసలు 7,000, ఆ 7,000 ఈయన కట్టాల్సిన పని లేకుండా విశ్వాసులే స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ ఘనత చెల్లించండి. సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగునుగాక.